భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావుపేట రెవెన్యూ శివారు నగరం పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సింగరేణి మరియు రెవెన్యూ అధికారులు ఓపెన్ కాస్ట్ 3వ గనిలో భూములు కోల్పోతున్న లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఓపెన్ కాస్ట్ 3వ గనికి అవసరమైన భూమి 38 ఎకరాల 5 గుంటల భూమి, అలాగే కొండంపల్లి గ్రామ పరిధిలోని 28 ఎకరాల 10 గుంటల భూమిని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ భూసేకరణ చట్టం ప్రకారం కేటాయించారు. కాగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో భూములు కోల్పోతున్న వారి పేర్లు చదివి వినిపించారు. భూములు నష్టపోయిన వారికి 4 నెలల్లో డబ్బులు అకౌంట్లో జమ చేస్తామని ఆర్డీఓ రవి తెలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నగరంపల్లిలో ఈ గ్రామ సభ నిర్వహించేటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే, సింగరేణి కాలరీస్ పరిధిలో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ మైన్స్ కోసం OC3 దానిలో భాగంగా ప్రిలిమినరీ నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. అయితే దాన్ని ఒకసారి చదివి వినిపించిన తర్వాత దాంట్లో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్టయితే అది మాకు తెలియజేసినట్టయితే మళ్ళా వాటిని సరిదిద్ది ఏమంటే మాకు తెలిసినంత వరకు కరెక్టే ఉంది. అయినా కానీ గ్రామంలో మీ ముందు చదివినట్లయితే ఇంకా మాకు తెలవనటువంటి అంశాలు కూడా ఏమున్నా కానీ వాటిని మళ్ళీ సరిదిద్ది పీడీ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీ ముందే ప్రత్యక్షంగా మీ గ్రామస్తులందరి ముందు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎవరెవరి వ్యక్తులు ఎంత భూమి ఈ సింగరేణి కాలేజ్ పరిధిలోకి వస్తున్నాయి వాళ్ళు తీసుకుంటున్నది చదివి వినిపించడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా ఫస్ట్ గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించినటువంటి 38 ఎకరాల 26 ఎకరాల 22 గుంటలకు సంబంధించినటువంటి పేర్లు ఏదైతే ఉందో వాటిని చదివి మీకు వినిపించడం జరుగుతుంది. కరెక్ట్గా ఉన్నాయా లేదా, దీంట్లో ఏమైనా మీకు తేడా అనిపిస్తే మీ భూమి సంబంధించినటువంటి వివరాలు ఇందులో తప్పుగా నమోదైతే దానికి సంబంధించినటువంటి ఒక అబ్జెక్షన్ పిటిషన్ని, నాకు 20 గుంటలు ఉంది కానీ మీరు ఇచ్చింది నాకు 10 గుంటలైనా ఇస్తారు, మరి నా దాంట్లో మొత్తం పోతుంది, దాని సంగతి ఏంది అని అట్లా ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు మీకు తొందరగా ఇవి డబ్బులు ముట్టాలి అని అంటే దీనికి సంబంధించినటువంటి పాస్బుక్లు మీరందరికీ ఉన్నాయా లేదా ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇదొకటి. రెండోది పోర్షన్లో కరెక్ట్గా మీరే ఉన్నట్టు నిర్ధారణ చేసుకోవాలి. కొంతమంది అమ్ముకొని ఉంటారు, మరి మళ్ళా వచ్చి వాళ్ళ పేరు ఇందులో వచ్చినా రావచ్చు. ఇప్పుడు మీరందరూ కూడా నిర్ధారించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ పైసలు ఇంకోటి చేతిలో పోతే మళ్ళీ అవి రావడానికి సరే వస్తాయి కానీ అంత మళ్ళా లేట్ ప్రాసెస్ అదంతా. కాబట్టి మీరు ఈ పాస్బుక్లకు సంబంధించినటువంటి వివరాలు, భూమికి సంబంధించినటువంటి వివరాలు పోని మీ తాత పేరు మీదనో తండ్రి పేరు మీదనో ఉందనుకోండి, మీకు ఆయనకి 2-3 కొడుకులు ఉంటే మళ్ళీ మీ మధ్య వివాదాలు లేకోకుండా ఎవరికి ఎంత. అరకొండ రమేష్, తండ్రి పోసయ్య 600, సర్వ నెంబర్ 293, పర్స రవీందర్, తండ్రి వెంకటయ్య, గుంట దాసారపు రాజు సమ్మయ్య, అరకొండ కుమారస్వామి పోసయ్య 39 గుంటలు, తండ్రి నర్సయ్య 28 గుంటలు, అరకొండ రమేష్ ఎకరం 4 గుంటలు, ఎలగం రమేష్ రాజయ్య 2 గుంటలు, సర్వ నెంబర్ 200 194. సరే, ఇప్పుడు గతం ఏం జరిగిందో కానీ నేను వచ్చిన తర్వాత తొందరగా నేను చేసిస్తాను. ఇప్పుడు 4 months లో మాత్రం డబ్బులు ఇచ్చింది వాళ్ళు. దీంట్లో మీరు ఎంత తొందరగా మీరు డాక్యుమెంట్స్ అన్ని సరి చేసుకొని నేను ఎమ్మటే సర్వే కూడా అంటే జస్ట్ ఈ పిఎన్ కాగానే పీడీ కాగానే ఎమ్మటే మీకు మీ ఇళ్ళకి సంబంధించినటువంటి చెట్లు ఏమున్నా కానీ ఒకేసారి ఇచ్చే ఏర్పాటు చేస్తారు.